అంటే మొత్తం సర్వమానవాళికి ఆయన గురువు. ఆయన గురువు అనడానికి, గురువు అని ప్రూవ్ చేసుకోవడానికి దృష్టాంతం ఏమిటంటే, శ్రీకృష్ణుడు భగవద్గీతోపదేశం కనుక చేయకపోతే మేమందరం చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళం. అసలు ప్రపంచ వాంగ్మయంలో ఇంతటి గొప్ప పుస్తకం లేదు అని ప్రపంచమంతా పాశ్చాత్యులు కూడా కొనియాడిన గ్రంథం భగవద్గీత, కొనియాడిన దేవత కృష్ణుడు. ఎడ్విన్ ఆర్నాల్డ్, మ్యాక్స్ ముల్లర్, ఓపెన్ హ్యామర్, వారన్ హేస్టింగ్స్, ఐన్స్టీన్, ఆల్డస్ హక్స్లీ, డేవిడ్ ఫ్రాలే వీళ్ళందరూ మాట్లాడారు భగవద్గీత గురించి. అంతటి జ్ఞానోపదేశం చేసి చివరికి నీ ఫైనల్ డెస్టినేషన్ ఏమిటో కరెక్ట్గా చెప్పిన దేవత, మోక్ష దేవత కృష్ణుడు. ఎటు వెళ్ళాలో చెప్పాడు, దేని చేరుకోవాలో చెప్పాడు. ప్రతిరోజు మనం ఇంటి నుంచి బయటకు వెళ్తాం, బయటకు వెళ్ళి రకరకాల పనులు చేసుకుని తిరిగి ఇంటికి వస్తాం. రోజు యాక్టివిటీ ఇదే, ఉదయం లేవటం, బయటకు వెళ్ళటం, తిరిగి మన ఇంటికి రావడం. జన్మ కూడా అంతే, జన్మ ఎత్తుతున్నాం, పోతున్నాం, మళ్ళీ జన్మ ఎత్తుతున్నాం, పోతున్నాం, మళ్ళీ జన్మ ఎత్తుతున్నాం. అంటే ఇదేనా ఫైనల్ డెస్టినేషన్? అంటే ఈ వెళ్ళటం, రావడం, వెళ్ళటం, మళ్ళీ అక్కడికి చేరుకోవడం అనేది స్ట్రెస్ఫుల్ జర్నీ. అది అసలు స్ట్రెస్ లేని వాళ్ళు లేడు ప్రపంచంలో. మీ టార్గెట్ ఉంటే స్ట్రెస్సే. సో ఇది ఏది అసలు ఆ స్ట్రెస్ మన జోలికి రాకుండా, ఈ స్ట్రెస్లో ఆనందం లేదు, ఆనందం వెతుక్కుంటాం. ఆ వెతుక్కునే ఆనందం కూడా మళ్ళీ అగైన్ స్ట్రెస్సే. వారం రోజులు పనిచేస్తున్నాడు స్ట్రెస్ఫుల్గా, టార్గెట్తో పనిచేస్తున్నాడు, రీచ్ అయితే ఆనందం, రీచ్ కాకపోతే ఇంకా స్ట్రెస్. నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు ప్రజా జీవితంలో ఉన్నారనుకోండి, ప్రజలకు ఎంత చేసినా అది జీరోనే. మీరు మాకేం చేసేవారు కూడా అడుగుతారు. ఎంత చేసినా సంతృప్తి ఉండదు, మీరు ఇచ్చినంత వరకే అది. సో దేన్ని చేరుకోవటం వల్ల మనకి సంతృప్తి ఉంటుందో, ఆత్మ సంతృప్తి ఉంటుందో, మళ్ళీ జన్మ ఉండదో, అది శాశ్వతానందమయ స్థితి అవుతుందో, దాని పేరు మోక్షం. ఇంకా ఆ మోక్షం ఎవరంటే, ఎవరికి దగ్గరికి చేరటం వల్ల తాత్కాలికమైన ఆనందం ఉంటుందో. ఉదాహరణకి అమ్మా నాన్న, మనం 10th పాస్ అయ్యాం, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం, లేదా గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాం, లేదా ర్యాంక్ తెచ్చుకున్నాం. అమ్మా నాన్న మన దగ్గరకు తీసుకుని కవిలించుకుని, శభాష్రా మా పరువు నిలబెట్టారు, మీ అబ్బాయి ర్యాంక్ వచ్చిందంటే అందరూ మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు అని అంటారు. కానీ అది లైఫ్ టైం అచీవ్మెంట్ కాదు, ఓన్లీ 10th క్లాస్ వరకే పరిమితం. మళ్ళీ ఇంటర్మీడియట్ ఉంది, మళ్ళీ డిగ్రీ ఉంది, మళ్ళీ ఇంకో నెక్స్ట్ చదువు ఉంది, నెక్స్ట్ చదువు ఉంది. ఈ మధ్యలో ఎక్కడన్నా కనుక మళ్ళీ పల్టీ కొడితే మళ్ళీ ఇదే తల్లిదండ్రులకి బాధ. సో కాసేపు ఆనందం, కాసేపు బాధ, ఇలా ఉంటుంది. ఇది తల్లిదండ్రులకి మనకున్న రిలేషన్ వల్ల. కానీ దేవుడికి జీవుడికి ఉన్న రిలేషన్ ఏమిటంటే, ఒక్కసారి ఆయనకి నచ్చి కౌగిలించుకున్నాడా మళ్ళీ జన్మలేదు, అది పర్మనెంట్. సో అందరూ ఆయనలో కలవటమే. ఏ సృష్టికర్త అయితే పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ నుంచి మనం ఎందుకో బయటకు వచ్చాం. బయటకు వచ్చిన వాళ్ళని తిరిగి అక్కడికే చేరాలి, అంతే తప్ప ఇది కాదు. ఎంత సంపాదించామన్నది కాదు, అది వెళ్ళిపోతుంది. కొంతకాలం తర్వాత కరిగిపోతుంది, కాలంలో కరిగిపోతుంది. మన తర్వాత జనరేషన్స్ దాన్ని కాపాడచ్చు, కాపాడకపోవచ్చు. మనం ఏదో అద్భుతమైన దేవాలయం లాంటి ఇల్లు కట్టుకున్నామని మనం అనుకుంటాం. కానీ మన 3వ జనరేషన్ వాడు ఒక కంటితాడు చూస్తుంటాడు, మన తాత చాలా అమాయకుడు, ఇల్లు కట్టుకున్నాడు, దీన్ని షాపింగ్ కాంప్లెక్స్కి ఇస్తే నెలకి 10 కోట్లు వస్తాయి, ఈ తెలివితేటలు మన తాతకు లేక దీన్ని దేవాలయం అనుకుంటున్నాడు అమాయకుడు అని. ఒకరోజు తాత లేదు, వెంటనే కొలగొట్టేస్తాడు, లేదా వెంటనే దాన్ని అమ్మేస్తాడు. పితృదేవతలకి లేదా తాత ముత్తాతలకి వాళ్ళు కష్టపడి వాళ్ళ కలల సౌధం దీన్ని నిలబెట్టాలి, కాపాడుకోవాలి అనే సంస్కారం అందరికీ ఉండకపోవచ్చు. 3 జనరేషన్ వరకు ఉండొచ్చు, 4వ జనరేషన్ వాడికి ఉండకపోవచ్చు. అసలు ఈ దేశంలో ఏముందని ఇది మొత్తం అమ్మేస్తాడు. అక్కడ తాత ఉనికి కూడా ఉండదు, వాడు ఎక్కడ ఏదో దేశంలో తేలుతాడు. జనరేషన్స్ అన్నీ అలాగే ఉన్నాయి. అందుకని మేము వెళ్ళిన చోటల్లో ఏం చెప్తూ ఉంటామంటే, మీ తల్లిదండ్రులకు ఒక ఐడియాలజీ ఉంది, ఐడియాలజీని గౌరవించండి. తల్లిదండ్రులు ఏమి కావాలనుకుంటున్నారో దాన్ని గౌరవించండి. వాళ్ళకి ఏం ఆనందం పొందాలనుకుంటున్నారో అది పొందండి. వాళ్ళ కళలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ దాని తాలూకు ఆనందం నిరంతరం తల్లిదండ్రులకు ఇస్తూ ఉండండి. ఇది ఇంతే. వాళ్ళ జీవితాన్ని తల్లిదండ్రులు దేవుడితో సమానం. ఎందుకంటే వాళ్ళు కష్టపడినంతా మనకి ఇచ్చేస్తున్నారు దేవుడిలాగా. దేవుడు కూడా మనకు ప్రత్యక్షమైన దేవుడు. నీకేం కావాలని అడుగుతాడు, మనం కోరుకున్నంతా ఇచ్చేస్తాడు. ఆయనే ఉంచుకోడు. నేను ఇంత కష్టపడి ప్రత్యక్షమయ్యాను కాబట్టి నాకు ఇంత ఇవ్వని అడగడు, నీకేం కావాలని అడుగుతాడు. తల్లిదండ్రులు కూడా అలాగే అడుగుతారు పిల్లల్ని, నీకేం కావాలి, నీకు ఏం చదువుకుంటావో అది ఇచ్చేస్తారు, నువ్వు ఏం కంఫర్ట్స్ కావాలనుకుంటే అది ఇచ్చేస్తారు. అంతా ఇచ్చేసిన తల్లిదండ్రులు తిరిగి పిల్లలకి, నేను ఇంత కష్టపడి వయసులో ఉండగా నా కాలాన్ని, తెలివితేటల్ని, నా చెమటని, నా రక్తాన్ని మీకు ఇచ్చేశాను, తిరిగి మాకేమిస్తారా అని అడగరు. అందుకని దేవుడు
మీరు ఎక్కడన్నా 10 కాలాల పాటు చల్లగా ఉండండి నాన్న, మీరు హ్యాపీగా ఉండండి, స్ట్రెస్లెస్గా ఉండండి, టైంకి తింటూ ఉండండి, సక్సెస్ఫుల్గా ఉండండి, పేరు తెచ్చుకోండి, తద్వారా మాకు పేరు. అంతే. అది అందుకని శ్రీకృష్ణ నిలయం కరెక్ట్. అది ఇంకా అల్టిమేట్ మంత్రం అన్న. అది పెట్టుకుని ఇంట్లో నిరంతరం ఏదో ఒక మూల ఒక చాంటింగ్ రన్ చేస్తూ ఉండండి. 1 పాయింట్ వాల్యూమ్ పెట్టుకుని ఇట్ విల్ సేవ్ యూ. అన్డౌటెడ్లీ ఇట్ విల్ గివ్ యూ ఏ గ్రేట్ ప్రోగ్రెస్. నిరంతరం మనం ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవానుగ్రహం లేకపోతే మనం సంపూర్ణమైన విజయాలని సాధించలేము. అది నాన్నగారే కదా, తాతయ్య గారు. వాళ్ళ ఐడియాలజీలు చాలా గొప్పవి. మాలాంటి వాళ్ళు వస్తే ఎవరు వచ్చినా అంటే ఆధ్యాత్మిక శక్తి అనేది ఇట్ ఈస్ అల్టిమేట్ పవర్. సో నాలెడ్జెస్లో కూడా అల్టిమేట్ నాలెడ్జ్ ఈజ్ స్పిరిచువల్ నాలెడ్జ్, అధ్యాత్మ జ్ఞానము అంటాం. సో వాళ్ళ ఐడియాలజీ పెద్దవాళ్ళు వస్తే చూడండి, దీనివల్ల ఏమొస్తుంది, మాలాంటి వాళ్ళకి ఏమీ రాదు. కానీ పెద్దల్ని సత్కరించడం అనే సంప్రదాయం ఉంది, వీటిని గౌరవిస్తుండండి, అవన్నీ ఖచ్చితంగా రక్షిస్తాయి. ఇప్పుడు వేసి కాసేపు కూర్చోబెట్టారు, దీన్ని ఆతిథ్యం అంటాం. అట్లా మీ ఊళ్ళో ఎవరు పెద్దవాళ్ళు వచ్చినా మీరు పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది ఆతిథ్యం ఇవ్వండి. ఇచ్చిన వాళ్ళు ఊరికే ఉండరు. మీరు నమస్కారం పెట్టారు, నమస్కారం పెడితే లేవండి అనలేదు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అన్న. అది మంత్రం, అది ఆశీస్సు, అది ఇట్ విల్ సేవ్ యూ అన్డౌటెడ్లీ. ఆ మంత్రాల్లో ఉండే పవర్ ఏంటో భారతదేశం మాత్రమే ప్రపంచానికి చెప్పింది. ప్రపంచంలో ఇతర దేశాలన్నీ మాటలే మాట్లాడతాయి, కానీ ఇక్కడ మాటలు కాదు, ఆ మాట మంత్రం అవుతుంది. అది ఈ దేశం. మంత్రానికి ఉండే పవర్ వేరు. అందుకని ఇది మీరు వారసత్వంగా మీరు నేర్చుకోవాల్సింది. మీ మీద బాధ్యత ఏంటంటే మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా దిస్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పాలి. ఇప్పుడు రామ నిలయం పెట్టాలా, కృష్ణ నిలయం పెట్టాలని ఆలోచిస్తున్నాం. ఎందుకని? వాళ్ళు ఇప్పుడు లేరు కదా, వాళ్ళతో మనకి ఏమి రిలేషన్ ఉందని వాళ్ళ పేర్లు పెట్టాలి. ఇప్పటికి తలుచుకుంటున్నామంటే బిఫోర్ దే లెఫ్ట్ దిస్ ఎర్త్ దే డిడ్ సంథింగ్ టు ది నేషన్. ఏమి చేశారు ఈ దేశానికి, వాళ్ళు బతికుండటానికి ఏం చేశారంటే వాళ్ళు ధర్మ మార్గంలో నడిచారు. ధర్మం అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మం అంటే ఇది, మన అబద్ధం చెప్పకూడదు, సత్యం పాటించాలి, మనం వీలైనంత వరకు సహాయం చేయాలి. డబ్బు ఉంది కదా అని చేసేయటం కాదు. డబ్బు ఉండి నిజంగా ఆర్తులు ఎవరైతే ఉన్నారో, సహాయం ఎవరైతే అర్థిస్తున్నారో, ఎవరికి సహాయం చేయటం వల్ల లోకానికి ప్రయోజనం కలుగుతుందో. ఉదాహరణకి ఇప్పుడు మీకు 2 పిల్లలు ఉన్నారు, 2 పిల్లల్ని చదివించడం పెద్ద గొప్ప విషయం కాదు అది. కానీ ఊళ్ళో ఉండే ఒక అనాథను ఎవరన్నా తీసుకుని వీడు నా 3వ పిల్లవాడు అనుకోండి, దాని ఫలితం ఇంకా రెట్టింపు ఉంటుంది. వాడు రేపు ఐఏఎస్ అవుతాడు, రేపు కలెక్టర్ అవుతాడు, ఇంకోటి ఏదో సంథింగ్ ఏదో అవుతాడు. వాడు మిమ్మల్ని గుర్తుపెట్టుకుని ఇంటికి వచ్చి వాడు ప్రతి సక్సెస్లోనూ నాన్నగారు అని కాళ్ళకి నమస్కారం చేస్తే, మన కొడుకు కాని కొడుకు, నాన్న కాని నాన్నని నాన్నగారు అంటున్నప్పుడు పొందే అనుభూతి ఉంటుంది. అది అట్లా వీలైనంత మందికి మనం ఎడ్యుకేషనల్ హెల్ప్ చేయటం, ఇవన్నీ చేయండి. మన డబ్బు ఒక దశ వరకు ఖర్చు పెడతాం, ఇంకో దశ దాటిన తర్వాత తగలేసుకుంటాం, అంటే దుబారా చేసుకుంటాం. మనకి లగ్జరీ లైఫ్ కాదు, కంఫర్టబుల్ లైఫ్. కంఫర్ట్నెస్ ఈజ్ డిఫరెంట్ దాన్ లగ్జరీ. లగ్జరీ అంటే తగలేసేస్తున్నాం అర్థం. దీంతో మనకి ఇది ఓకే, కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తే దాన్ని తగలేయటం అంటాం. అట్లా దుబారా చేసే డబ్బుని కనుక ఒక్కడిని మనం చేరదీసి వాడిని చదివించి పెద్దవాడిని చేయటంలో చేస్తే లోకానికి చాలా ప్రయోజనం. అట్లాంటివి పాయింట్అవుట్ చేసి, మనకి ఇంగ్లీష్లో ఒక నోషన్ ఉంది, గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికను బట్టి ఇవ్వడు, అర్హతను బట్టి ఇస్తాడు. అందుకని అర్హత లేకుండా ఎవ్వరికి ఏ సహాయము చెయ్యొద్దు. అడిగారు కాబట్టి చేసేయద్దు. వాడి అర్హతను పరీక్షించండి, లేకపోతే మీ బలహీనత అనుకుంటారు. ఆయన దగ్గరికి వెళ్తే ఇచ్చేస్తాడరా అనే టాక్ బయటకు వస్తే, వాడికి అర్హతన లేకపోయినా మీ ముందు యాక్టింగ్ చేసి వాడు మీ దగ్గర నుంచి డబ్బులు పట్టుకెళ్ళిపోతాడు. అది వీక్నెస్ అనుకుంటాడు వాడు. అందుకని మీ దగ్గర ఒక టీం ఉండాలి. వాడు వెళ్ళి ఎంక్వైరీ చేస్తాడు, వీడు నిజంగానే చదువు కోసం డబ్బు అవసరమా అంటే కట్టేసేయండి వాడి ఫీజు. అట్లా మీ కన్సూప్ మేరలో ఎవడో రోడ్డు మీద చెత్త ఏరుకుంటూ అట్లాంటి వాళ్ళు ఉండకూడదు. పిల్లలు పాపం చిన్న పిల్లలు రోడ్ల మీద చెత్త ఏరుకుంటూ హెల్త్ పాడు చేసుకుంటూ. లక్కీగా ఏంటంటే ఈ దేశానికి బీజేపీ అనే అంటే పార్టీ కంటే అతీతమైంది మోడీ లాంటి వాడు ఈ దేశానికి ప్రధాని కావడం ఈ దేశం అదృష్టం. నిరంతరం దేశం గురించి ఆలోచించారు.
ఇప్పుడు మీరు చనిపోయినప్పుడు భగవద్గీత శ్లోకాలు పెడతారు. మామూలుగా అందరు పెడతారు, కానీ అది వద్దంటారు. దానికోసం ఏది పెట్టింది? ఏది పెట్టకూడదు, ఏది పూర్తిగా సైలెంట్. ఎందుకంటే ఆ చనిపోయిన వ్యక్తిని పలకరించడానికి వస్తున్నారు, మిమ్మల్ని ఓదార్చడానికి వస్తున్నారు. ఆ వచ్చేవాడిని ప్రశాంతంగా ఉంచండి. దాని దగ్గర విష్ణు సహస్రనామం పెట్టేసి ఏదో ఒకటి పెట్టాలి కదా అని పెట్టేసి లాజిక్లో మాత్రం పెట్టకూడదు. అది తర్వాత కాలంలో దాన్ని స్మరించాలన్నా కూడా జనాలకి భయం వేస్తుంది. వీటన్నిటినీ జనాల్లోకి ప్రసరించేటప్పుడు ఉన్న ఏ లక్ష్యం అయితే ఉందో ఆ లక్ష్యం దెబ్బతింది. కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు. దేనికి చెప్పాడు? ఏ పని అయితే చేయడానికి యుద్ధరంగంలోకి వచ్చాడో అతని పని ఏమిటి? యుద్ధం చేయడం. యుద్ధం ఎలా చేయాలి? ధర్మబద్ధంగా చేయాలి. అలాంటి కర్తవ్యం ఆచరించడానికి వచ్చిన అర్జునుడు తన కర్తవ్యం మర్చిపోయి నేను యుద్ధం చేయను అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే, యుద్ధం అన్నది క్షత్రియుడు ధర్మము. ఇక్కడ యుద్ధం చేస్తుంది మనుషులకి మధ్య జరుగుతుంది కాదు, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నది. ఇక్కడ చంపేయటం కాదు, వాడిని చంపేయాలి. ఎందుకు చంపేయాలంటే వాడిని అలాగే ఉంచితే అధర్మాన్ని ప్రోత్సహిస్తాడు, ఇంకా అరాచకాలు జరిగిపోతాయి. ఉదాహరణకు ఒకడు కబ్జాలు చేస్తూ ఉన్నాడు అనుకోండి. కబ్జా చేయడం అంటే అర్థం ఏంటండి? మీ ఆస్తి మీద నేను కన్ను వేయటం, అది దుర్మార్గం. అది మొదటి లెవెల్లో మనం దండిస్తాం, ఇది తప్పు అంటాం. తప్పు అంటే ఆపేసే స్థితిలో ఉన్నాడు వాడు లేడు. ఒకసారి చెప్తున్నారు, రెండోసారి చెప్తున్నారు, మూడోసారి చెప్తున్నారు, వీడు ఇంకా మారడు అని అనుకుంటే చంపే అన్నాడు కృష్ణుడు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా అంటాడు. అగ్నిదో గరదశ్చైవ. కూర్చోండి. ఇతరుల ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అధర్మంగా కబళించాలని ప్రయత్నం చేసేవాడని అతి కఠినంగా శిక్షించాలి. అట్లాంటి శిక్షణ మార్గంలో వాడిని చంపేసినా కూడా సమాజానికి శ్రేయస్కరం. ఇదేంటి? ఇది వ్యక్తిగతమైన చంపడం కాదు. వాడు సమాజంలోకి వచ్చి ఒక బీస్ట్ లాగా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు, అది అధర్మం. అందుకని చంపేయాలి వాడు. ఎందుకు చంపేయమని చెప్తున్నాం అంటే వాడు ఎప్పటికీ మారడు కాబట్టి. వాడు మారిపోతే ఓకే, వాడు మారడు కాబట్టి. ఆ మధ్యన తెలంగాణలో అతను ఎవరు నయీం ఎందుకు చంపారు? మన చనిపోయిన తర్వాత అతని శవం చూస్తేనో ఎందుకురా ఇన్ని పనులు చేసావు, ఎందుకురా నీకు మరణం, ఎందుకురా నీకు ఇట్లాంటి చావు కోరుకున్నావు అని ప్రపంచం అంతా జాలి పడుతుంది. కానీ ఉన్న కాలంలో వాడు నిజంగా అందరినీ బెదిరించి అందరికీ కొన్ని వందల మందికి అశాంతి క్రియేట్ చేసి వాడు నేను నా జీవితం చివరి ఆ శ్వాస వరకు నేను ఇదే చేస్తాను అని అన్నవాడిని ఖచ్చితంగా ఆ ప్రభుత్వం తీసేయాల్సింది, ఆ రాజు అతన్ని తీసేయాల్సింది. అట్లా కృష్ణుడు అర్జునుడికి నువ్వు ఆచరించవలసిన ధర్మం ఇది అని చెప్పింది భగవద్గీత. దాన్ని శవాల దగ్గర తీసుకొచ్చి పెట్టేశారనుకోండి, అది పెట్టకూడదని కూడా కాదు, మన వాళ్ళ శవాల దగ్గర మాత్రమే పెడుతున్నారు. అక్కడ ఖండించడం ప్రారంభించాం. ఎందుకు పెడుతున్నారు, తర్వాత ఎందుకు చదవట్లేదు అంటే, భగవద్గీత ఎక్కడన్నా మనం ఇంకా చెప్పాలనుకుంటే, సార్ వద్దు సార్, దయచేసి ఇక్కడ భగవద్గీత వద్దు సార్, మా మూడ్ బాగుంది, మా మూడ్ డిస్టర్బ్ చేయకండి సార్ అనే పరిస్థితికి తీసుకొచ్చేసారు దాన్ని. నిజానికి అక్కడ యుద్ధం చేయడానికి వచ్చి వాడు మూడంతా డిస్టర్బ్ అయిపోయి నేను యుద్ధం చేయను అన్నవాడికి మూడు తెప్పించడం కోసం చెప్పింది భగవద్గీత. మన వాళ్ళేమో ఇంకా శవాల దగ్గర పెట్టి ఇక అదే ఎక్కడన్నా భగవద్గీత మోగుతోందంటే ఎవరో శాంతి లేచిపోయిందనే స్థితికి అట్లా తీసుకురావడం అనేది అది దుర్మార్గం, అది దారుణం, అది నిష్ప్రయోజనం. అక్కడ పెట్టకూడదు. అందుకని దాని మీద ఫైట్ చేయడం మొదలెట్టాం. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చాలామంది తీసేశారు. ఇంకా అక్కడక్కడ కనిపిస్తుంది. అది కూడా రాబోయే రోజుల్లో పోవాలి. శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించిన పరమ లక్ష్యం శవాల దగ్గర కట్టడం కాదు, నువ్వు జీవితంలో బతికుండంగా నువ్వు చేయవలసిన కర్తవ్యం ఏమిటో చెప్పాడు. అది భగవద్గీత. ఆ కర్తవ్యాన్ని ఆచరించాలి. ఇది కర్తవ్యమే లేని ప్లేస్ ఇది. అక్కడ పెట్టి దాని ప్రయోజనం ఏమిటి? సో అక్కడ విషాదగీతంగా దాన్ని దారుణంగా ప్రచారం చేశారు మన వాళ్ళు తెలియక. ఎవరు భగవద్గీత వింటే భయపడే స్థితిని తీసుకొచ్చారు. దాన్ని గుర్తించి దాని మీద ఒక రెవల్యూషనరీగా ఒక దశాబ్దం 20 సంవత్సరాలు దాన్ని కృషి చేసి దయచేసి ఇక్కడ పెట్టకండి, అది జీవన గీత మరణ గీత కాదు. అక్కడ పెట్టుకుంటే ఏం పెట్టుకోవచ్చు అంటే, మానవ జీవితం సరిగ్గా లేకపోతే ఏమి శిక్షలు ఉంటాయి, సరిగ్గా ఉంటే జీవితం ఎలా ఉంటుంది అని మనకి చెప్పే పురాణం ఉంది. అదేమిటది? గరుడ పురాణం. గరుడ పురాణం పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఇది మ్యూజికల్గా ఉంది కదా, అందుకని పెట్టేస్తున్నారు. ఏదో పాట పెట్టాలి, దానికి ఏమి లాజిక్ లేదు. ఎవడో ఒకడు మొదలెట్టాడు,
దాంతో ఇంకా సమాజం అంతా తెలియక అందులో ఏముందో తెలియక, అది అసలు బేసిక్గా ఏంటంటే హిందువుల దురదృష్టం ఏంటంటే హిందూయిజం గురించి తెలియకపోవడం, హిందువుల గొప్పతనం తెలియకపోవడం, హిందూ పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అసలు ఇవి ప్రపంచానికి ఏం చెప్తున్నాయో తెలియకపోవడం. ఈ తెలియకపోవడం అనే జీరో నాలెడ్జ్ ఉండటం వల్ల ప్రతి మతస్థుడికి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మతం గురించి ఎంతో కొంత తెలుసు. తమ మతం గురించి ఏమీ తెలియని వాళ్ళు హిందువులు మాత్రమే. అందుకని ఈ దేశంలో పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి నువ్వు హిందువా అని అడిగి నేను హిందువునే అంటే 26 మంది టూరిస్టుల్ని పట్టున పెట్టుకుని మైనారిటీ అనేవాడు ఈ దేశంలోకి ఎంటర్ అయ్యి మెజారిటీ అనే వాళ్ళని చంపేసినా కూడా ఈ మెజారిటీలు నెక్స్ట్ డే ఒక్కడు కూడా రోడ్డు మీదకి రాలేదు. అంత దురదృష్టకరమైన దేశంలో ఉన్నాం. ఒక్కడే రియాక్ట్ అయ్యాడు, అతను మోడీ. ఏ ఉపయోగం ఏంటి? ఒక్కొక్క స్వామీజీకి లక్షల మంది, కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఎవరో రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్ష చేయాలి. ధర్మం అని మాట్లాడే ప్రతి వాడికి ఈ బాధ్యత ఉంది. ఎందుకంటే నువ్వు హిందువా అని అడిగాడు. హిందువు అనిపించుకునే ప్రతి వాడికి రియాక్ట్ అవ్వాలనే బాధ్యత లేదు. అందుకని తెలుసుకోవాలి. అందుకని ఇన్ని తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి ఒక్కటి తెలుసుకోండి ఆయన, అదే భగవద్గీత అని చెప్తుంది.